హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. మై డియర్ వ్యూవర్స్, మనం టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టార్ట్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రక్చరు, టైం లైను, పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ సెంటెన్సెస్, అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటువంటి టైం మార్కర్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తాం. వెన్ డు వీ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకోండి. సో మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ ఏంటంటే, సో మీరందరూ కూడా యాక్టివ్గా నా వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను. మరి మీరు ఎవరైనా ప్యాసివ్గా ఉంటే దయచేసి యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే టెన్స్ ఇస్ మెంట్ ఫర్ స్పీకింగ్. సో టెన్సే మాట్లాడడానికి మనం ఉపయోగించేటువంటి సెంటెన్సెస్ అనమాట. సో కాబట్టి మీకోసం ఒక 10 సెంటెన్సెస్, తెలుగు సెంటెన్సెస్ వీడియో చివర ఇస్తాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి, నా వాట్సాప్ నెంబర్ ఇది 9494020445. సో నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీలో ఎంతమంది కరెక్ట్గా ఆ 10 తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి చేంజ్ చేస్తారో చూస్తాను. 10/10 వచ్చినటువంటి వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేర్లు రివీల్ చేస్తా. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఆ 10 బిట్స్ అనేటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి బిట్స్ అనమాట. అంటే మనకు స్ట్రక్చర్ తెలుసు కదా, సో ఆ స్ట్రక్చర్కి అనుగుణంగానే ఉంటాయి. సో మీరు వాటిని ఈజీగా మార్చవచ్చు. సో మీ యొక్క పేరు, మీ ఊరు, సో మీ పేరు ఊరు రాసి నా నెంబర్కి వాట్సాప్ చేస్తే, సో నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్లోనే ఎవరు కరెక్ట్ రాస్తారనేటువంటి నేను రివీల్ చేస్తాను. సో ట్రై చేయండి, మీకోసమే. మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించేటువంటి 6 మెయిన్ సిచ్యువేషన్స్ చూద్దాం. మరి ఈ సిచ్యువేషన్స్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం రెస్పాండ్ కావాలి. మనకి మీకు స్ట్రక్చర్ తెలుసు కదా, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్, అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయా లేదా కూడా మీరు గమనించండి. సో ఫస్ట్ పాయింట్ చూడండి, హ్యాబిచువల్ యాక్షన్స్. సో మీరు హ్యాబిచువల్గా అలవాటుగా చేసేటువంటి పనులన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సో మీరు ఒకసారి ఊహించండి, మీరు అలవాటుగా ఏ పనులు చేస్తారో అవన్నీ కూడా ఈ టెన్స్లో చెప్తే సరిపోతుంది. మరి నేను రాసినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. డైలీ అనేటువంటి టైం మార్కర్. సో ఇది సబ్జెక్టు, V1, సో ఆబ్జెక్టు. సో ఇది స్ట్రక్చర్కి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది మీరు గమనిస్తూ ఉండండి. సో ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను, అంటే ఇది హ్యాబిచువల్గా చేసేటువంటి పని కాబట్టి ఈ టెన్స్లో చెప్పాం. అదేవిధంగా హీ వాక్స్, సో సబ్జెక్టు V1, హీ వాక్స్ 5 miles a day. అతను రోజుకి 5 miles నడుస్తాడు. ఇది ఒకరోజు చేసేటువంటి పని కాదు కదా, హ్యాబిచువల్గా చేసేటువంటి యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ నెవర్ స్మోక్. ఇది V1, ఇది సబ్జెక్టు. చూడండి ఒకసారి, ఐ నెవర్ స్మోక్ అంటే నేను స్మోక్ చేయను. అంటే హ్యాబిచువల్గా ఒక యాక్షన్ రెగ్యులర్గా చేస్తూ ఉండడం అనేటువంటి విషయం, కానీ అదేవిధంగా ఏదైనా ఒక యాక్షన్ మీరు రెగ్యులర్గా చేయరు. సో అట్లాంటి యాక్షన్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చు. సో ఇది కూడా హ్యాబిటే. సో నేను స్మోక్ చేయను, అది నా యొక్క హ్యాబిట్ అనమాట. సో వీటిని కూడా మనం చెప్పవచ్చు. అందుకే మీకు టైం మార్కర్లో ఎవర్, నెవర్ అనేటువంటి కూడా నేను చెప్పాను. సో ఇవి కూడా దాని కిందకి వస్తాయి. సో ఐ నెవర్ స్మోక్, నేను స్మోక్ చేయను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్. అంటే విశ్వసత్యాలను కానీ జనరల్ ట్రూత్స్ కానీ వాటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. చూడండి ఫస్ట్ది, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. సో ఎస్ ఎందుకు వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. సో అందుకే ఎస్ యాడ్ చేశాను ఇక్కడ నేను. సో సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. కాబట్టి దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో భూమి ఎప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. అందుకే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాం. సో ద ఎర్త్ సబ్జెక్టు, మూవ్స్ వర్బ్ V1, థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ. సో ద సన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ద కౌ గివ్స్ మిల్క్. కౌ గివ్స్ మిల్క్. సో ఆవులు పాలిస్తాయి, ఇది ఒక జనరల్ ట్రూత్ కదా. సో ఇట్లాంటివి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సో సబ్జెక్టు, V1, సో ఆబ్జెక్ట్, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి ఎస్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఆ ఫిక్స్డ్ అఫిషియల్ స్కెడ్యూల్ ఆర్ టైం టేబుల్. ఫిక్స్ అయినటువంటి అఫిషియల్ స్కెడ్యూల్స్ని కానీ టైమింగ్స్ కానీ టైం టేబుల్స్ కానీ వాటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి, ద PM అరైవ్స్ హియర్ నెక్స్ట్ ఫ్రైడే. ఇది యాక్చువల్గా ఫ్యూచర్ యాక్షన్ కదా. సో నెక్స్ట్ ఫ్రైడే వస్తాడు, ఫ్యూచర్ యాక్షన్. కానీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎందుకు చెప్పామంటే ఇది ఫిక్స్ అయినటువంటి ఒక అఫీషియల్ స్కెడ్యూల్ అనమాట.
సో ఇది ఫిక్స్ అయింది కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పొచ్చు. సో ద పిఎం సబ్జెక్ట్ V1. సో ఆబ్జెక్ట్ గురించి అంత పట్టించుకోమాకండి. ఆబ్జెక్ట్ సిచ్యువేషనల్గా వస్తుంది, రావచ్చు, రాకపోవచ్చు. సబ్జెక్ట్ V1 ఉందా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఓకే, సో నెక్స్ట్ వీ సెలబ్రేట్ ద రిపబ్లిక్ డే ఆన్ 26 జనవరి. వీ సబ్జెక్టు V1. సో ఎవ్రీ ఇయర్ మనం జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకుంటాం. సో ఇది ఒక అఫిషియల్ ఫిక్స్డ్ టైం టేబుల్ కాబట్టి ఇట్లాంటి వాటికి మనం చెప్పవచ్చు. అదేవిధంగా బస్ టైమింగ్స్, ట్రైన్ టైమింగ్స్, వీటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పొచ్చు. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 12 o'clock. ట్రైన్ అనేటువంటి 12 o'clockకి వస్తుంది. ఇది ఆల్రెడీ దాని యొక్క టైం టేబుల్ అనమాట. సో కాబట్టి వీటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చు. ద ట్రైన్ సబ్జెక్టు V1, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి, పర్మనెంట్ సిచ్యువేషన్స్. ఫ్రెండ్స్ ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో పర్మనెంట్ సిచ్యువేషన్స్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. సో యాక్చువల్గా నేను గుంటూరులో నివసిస్తున్నాను అనుకుందాం, గుంటూరులో ఉంటున్నా, అది నా పర్మనెంట్ రెసిడెన్స్, నేను అక్కడే ఉంటున్నా. సో మీరు ఎక్కడైతే పర్మనెంట్గా ఉంటారో మీరు అది చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఐ లివ్ ఇన్ గుంటూరు అని చెప్పాలి, ఇది కరెక్ట్. కానీ మీరు గుంటూరులో ఉంటూ పర్మనెంట్ రెసిడెన్స్లో ఉంటూ ఐఆమ్ లివింగ్ ఇన్ గుంటూరు అని చెప్పకూడదు. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్లో పర్మనెంట్ సిచ్యువేషన్స్ను చెప్పకూడదు, ఇది రాంగ్. చాలామంది ఇదే చెప్తూ ఉంటారు, ఐఆమ్ లివింగ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు తప్పంటే ఎప్పుడైతే దీన్ని ఉపయోగించాము, ఈ స్ట్రక్చర్ యాక్చువల్గా ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ఈ స్ట్రక్చర్ ఉపయోగించామంటే దాని అర్థం ఏంటంటే అది టెంపరీ సిచ్యువేషన్. సో యాక్చువల్గా నేను నా రెసిడెన్స్ ఇక్కడే అనుకుందాం, బెస్తవారపేట మాది. సో నేను గుంటూరుకి వెళ్ళాను పని మీద, 2 రోజులు ఉన్నాను, లాడ్జ్లో ఉన్నాను, లేదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఒక 1 week ఉన్నాను. అదంతా నాకు టెంపరీ కదా. సో అక్కడ వారంలో కావచ్చు, 10 రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఉండి వచ్చేస్తా. సో నేను అక్కడ టెంపరీగా ఉన్నాను అనుకోండి, ఐఎమ్ లివింగ్ ఇన్ గుంటూరు అని చెప్తే కరెక్ట్. కానీ పర్మనెంట్గా కనుక ఉండేటట్లుంటే మనం ఖచ్చితంగా ఐ లివ్ ఇన్ గుంటూరు అనేటువంటి మాట చెప్పాలి, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మీరు ఒక టీచర్ అయితే, మీ ప్రొఫెషన్ టీచింగ్ అయితే, మీరు నేను టీచర్గా పనిచేస్తున్నాను అనేటువంటి మాట చెప్పాలంటే ఐ వర్క్ యాజ్ ఎ టీచర్ అనేటువంటి మాట చెప్పాలి. ఐ వర్క్ యాజ్ ఎ టీచర్. అలా కాదు, మీరు మీ ప్రొఫెషన్ అనేటువంటి టీచింగ్ కాదనుకోండి, సపోజ్ మీరు ఆర్మీ రిటైర్డ్ ఊరికి వచ్చారు, టీచర్ల యొక్క స్టాఫ్ తక్కువగా ఉంది ఆ స్కూల్లో. సో మీరు పనిచేశారు ఒక 1 రోజులు. సో ఆ 1 రోజులు మీరు ఏం చేస్తున్నారంటే నేను టీచింగ్ చేస్తున్నాను అని చెప్పొచ్చు, కానీ అది మీ పర్మనెంట్ ప్రొఫెషన్ కాదు కదా. అక్కడ మీరు ఐఆమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అనేటువంటి మాట చెప్పొచ్చు. అది టెంపరీ అనమాట, కొన్ని రోజులు చెప్తారు, తర్వాత మానేస్తారు. ఇట్లాంటి టెంపరీ సిచ్యువేషన్స్లో మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ వాడచ్చు, కానీ పర్మనెంట్గా మీ ప్రొఫెషన్స్ కానీ, పర్మనెంట్గా మీరు ఒక చోట ఉండడం కానీ, వాటి గురించి చెప్పేటప్పుడు మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే వాడాలి, ఇది గుర్తుంచుకోండి. సో ఇది రాంగ్ పర్మనెంట్ సిచ్యువేషన్స్లో. సో రీసెంట్గా నేను చూశాను, శారద అనే ఎవరు ఒక లేడీ. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. మరి కరోనా ఎఫెక్ట్లో తనకు జాబ్ పోయింది. తను వెజిటేబుల్స్ అమ్ముకుంటా ఉంది. మరి ఆమె తన యొక్క ప్రొఫెషన్ ఏమన్నా వెజిటేబుల్ అమ్ముకోవడమా? కాదు, తను జాబ్ పోయింది కాబట్టి ఈ పని చేస్తుంది. ఒకవేళ జాబ్ కనుక ఆమెకు వస్తే, సో ఈ సిచ్యువేషన్స్ మారితే తను మళ్ళీ తన ప్రొఫెషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ తనకు టెంపరీ. మరి ఇట్లాంటి టెంపరీ సిచ్యువేషన్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. ఇక్కడ మనం ఏం చెప్పాలి, తనకు షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ గ్రీన్ గ్రోసర్, షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ వెజిటేబుల్ మాంగర్. ఓకే, సో ఇలా మనం చెప్పాలన్నమాట. ఇట్లాంటి టెంపరీ సిచ్యువేషన్స్కి మనం అలా చెప్పాలి. పర్మనెంట్ సిచ్యువేషన్స్కి మీరు ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్నే వాడాలి. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్ చూడండి, రేడియో అండ్ టెలివిజన్ కామెంటరీస్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎప్పుడైనా టెలివిజన్ కామెంటరీ విన్నారా? సో మీరు క్రికెట్ చూసేటోళ్ళంటే మీకు బాగా అర్థమవుతుంది. నేనైతే పర్టికులర్గా సో ఇంగ్లీష్ కామెంటరీ వచ్చేటటువంటి ఛానల్ పెట్టుకొని వింటూ ఉంటాను. మన ఒకాబులరీ డెవలప్ చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఆ కామెంటరీ చెప్పేటప్పుడు ఎప్పుడైనా మీరు ఇట్లాంటి సెంటెన్సెస్ గమనించారు? ఇప్పుడు సపోజ్ సచిన్ వచ్చాడు అనుకుందాం, బాల్ను కొట్టాడు, రన్ కోసం పరిగెత్తాడు. బాల్ కొట్టాడు, ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్. రన్ కోసం పరిగెత్తాడు, ఇది కంప్లీటెడ్ యాక్షన్. కానీ వాళ్ళు అలా చెప్పరు. ఎలా చెప్తారు? సచిన్ హిట్స్ ద బాల్ అండ్ గోస్ ఫర్ ఏ రన్. సచిన్ బాల్ కొట్టాడు, రన్ కోసం పరిగెత్తాడు. ఈ పాస్ట్ యాక్షన్స్ని కూడా వాళ్ళు ఎలా చెప్తారంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తారు. మీరు కావాలంటే గమనించండి. హిట్స్ ద బాల్, గోస్ ఫర్ ఏ రన్. ఇక్కడ సబ్జెక్టు ఇది థర్డ్ పర్సన్ సింగులర్గా టెస్ట్ వచ్చింది, ఇక్కడ కూడా అలానే వచ్చిందనమాట. అంటే ఎందుకు ఇలా చెప్తారంటే, మరి మీరు కథలు కూడా పిల్లలకు చెప్పేటప్పుడు కానీ, మీరు వినేటప్పుడు కానీ గమనించండి. అక్కడ లైవ్లీనెస్ ఉండడం కోసము, ఆ లైవ్లీనిటీ మనం తీసుకొని రావడం కోసము మన కళ్ళెదురుగా జరుగుతున్నట్టు
సో ఎదురుగానే జరుగుతున్నట్టు ఫీల్ కావడం కోసము వాటిని అలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారనమాట. ఇంకొంచెం దాన్ని వినే వాళ్ళకి బాగా శ్రద్ధగా వినడం కోసం ఆ విధంగా చెప్తారు. అది దాని యొక్క ఉద్దేశం. అలానే మరి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ మీరు ఎప్పుడైనా గమనించారా? సో ఖచ్చితంగా అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఈరోజు ఉదయం మీరు న్యూస్ పేపర్ చదివితే మీరు చదివినటువంటి న్యూస్ ఎప్పటిది? నిన్నటిది కదా. చదివేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మార్నింగ్ మీరు పేపర్ చదివితే ఆ న్యూస్ అంతా కూడా నిన్న జరిగిందని. మరి నిన్న జరిగింది కదా, మరి పాస్ట్ టెన్స్ వాడాలి కదా, కానీ అక్కడ కూడా పాస్ట్ టెన్స్ వాడారు. అక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. ఎందుకంటే పాస్ట్ వాడాలంటే మళ్ళీ పాస్ట్లో 3-4 రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనకు పాస్ట్ టెన్సెస్ తెలుసు. సో అవి వాడాలి. ఇక్కడ వాళ్ళకు స్పేస్ అనేటువంటి ఇబ్బంది అవుతుంది. అందుకోసమే వాళ్ళు సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడతారు. చదివేటువంటి మనకు తెలుసు కదా ఆల్రెడీ జరిగిందని. సో ఇక్కడ ప్రాబ్లం లేదనేటువంటి వాళ్ళ ఉద్దేశం. కావాలంటే మీరు న్యూస్ పేపర్స్ కూడా గమనించండి. లారీ హిట్స్ 2 men are dead. లారీ గుద్దింది, 2 చనిపోయారు. యాక్చువల్గా లారీ హిట్స్ అంటే లారీ గుద్దుతుంది, కానీ ఇది ఆల్రెడీ జరిగిపోయింది. అయినా కూడా దానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు. ఎందుకంటే దీనికోసం అన్నమాట కాన్సెప్ట్. సో ఇది సబ్జెక్టు V1, ఎస్ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ 6th మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ ఫీలింగ్స్. ప్రజెంట్ మీకు అనిపించేటువంటి ఫీలింగ్స్ కానీ, మీ యొక్క థాట్స్ కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మరియు ఒపీనియన్స్ కానీ, వాటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఈట్ ఫుడ్, నేను ఫుడ్ తింటాను. ఇది నా యొక్క ఫీలింగ్, ప్రస్తుతం నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తాను. సో వెళ్ళాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ప్రస్తుతం మీకు ఏదైతే చేయాలని అనిపిస్తుందో అట్లాంటి ఫీలింగ్స్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పవచ్చు. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ హర్, రైట్. సో ఇట్లాంటి ఫీలింగ్స్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. సో ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగించేటువంటి 6 మెయిన్ సిచ్యువేషన్స్ అనమాట. మరి ఈ సిచ్యువేషన్స్లో మీరు వీటికి అనుగుణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీరు రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. ఫ్రెండ్స్, నిన్న క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఒక చిన్న విషయం మీకు మర్చిపోయాను, అది ఒక్కసారి చెప్తాను క్వశ్చనింగ్లో. అదేంటంటే, సో ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకుందాం. హీ బైస్ అ కార్, అతను కారు కొంటాడు. సో దీని నెగిటివ్ అయితే హీ డజంట్ బై ఎ కార్ కదా. ఓకే, దీని యొక్క క్వశ్చన్ చూసుకుంటే డస్ హీ బై అ కార్, అతను కారు కొంటాడా. సో ఇక్కడ డూ ఫార్మ్స్ స్టార్ట్ అయింది క్వశ్చన్. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చాలా చేయడానికి మనకు ఇక్కడ చాలా స్పేస్ ఉంది. అంటే ఇక్కడ ఈ డస్కి ముందు మనము WH వర్డ్స్ వాడి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం తయారు చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, WH క్వశ్చన్స్ కొన్ని తీసుకుంటాను. వెన్ వాడాను అనుకోండి, వెన్ డస్ హీ బై ఏ కార్, అతను ఎప్పుడు కారు కొంటాడు. చూడండి, WH వర్డ్స్ ముందు ఉంటాయి ఎప్పటికైనా. హెల్పింగ్ వర్బ్స్ కంటే ముందే WH క్వశ్చన్స్ వస్తాయి. సో వెన్ డస్ హీ బై ఏ కార్, వేర్ డస్ హీ బై ఏ కార్, అతను కారు ఎక్కడ కొంటాడు. వై డస్ హీ బై ఏ కార్, అతను కారు ఎందుకు కొంటాడు. హౌ డస్ హీ బై ఏ కార్, అతను కారు ఎలా కొంటాడు. సో చూడండి, ఒక్క క్వశ్చనింగ్ సెంటెన్స్ని మనము WH వర్డ్స్ వాడి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము తయారు చేయవచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ క్వశ్చన్స్ని మనము తయారు చేయొచ్చు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో మరి నేను మీకు చెప్పినట్టు ఒక 10 సెంటెన్సెస్, తెలుగు సెంటెన్సెస్ ఇస్తాను. వాటిని మీరు ఇంగ్లీష్లోకి చేంజ్ చేసి నాకు వాట్సాప్ చేయండి, మీ పేరు మరియు మీ యొక్క ఊరి పేరుతోటి. ఫ్రెండ్స్, ఇవే 10 తెలుగు సెంటెన్సెస్. మరి వీటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్కి సంబంధించినవే. మరి మీరు ట్రాన్స్లేట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి నా వీడియో. బాయ్.